ఈ నలుగురు కూడా ఎంతో ఉపయోగపడతారని, అంతేకాకుండా అన్ని వర్గాలకి అన్ని ప్రాంతాలకు కూడా సముచితమైన స్థానాన్ని కూడా కల్పించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రేణుకా చౌదరి గారు, శ్రీమతి రేణుకా చౌదరి గారిని ఒక అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది. వారు ఈ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా కేంద్ర మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒక ప్రధానమైన సామాజిక వర్గానికి నుంచి వచ్చిన వ్యక్తి. ఆమె మనకు తెలుసు 96వ సంవత్సరం, అంటే సుమారు 16-17 సంవత్సరాల తర్వాత ఆ వర్గానికి సంబంధించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎప్పుడు కూడా రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవడం, ఈసారి ప్రత్యేకంగా వారి తాలూకా రాష్ట్రంలో చేసిన రాజకీయ అనుభవంతో పాటు వారి సేవలతో పాటు వారి ఆ వర్గానికి కూడా సముచితమైన గౌరవాన్ని, స్థానాన్ని ఇవ్వాలని మనం నిర్ణయించిన సంగతి కూడా ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాను. ఇక గోవర్ధన్ రెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, 5 సార్లు శాసనసభ్యుడిగా కాకుండా శాసనమండలి సభ్యుడిగా యూత్ కాంగ్రెస్ నుంచే కాంగ్రెస్ పార్టీకి అంచెలంచెలుగా ఎదిగిన పెద్ద ఆయన, మంత్రిగా ఉన్న అనుభవం, అందరి దగ్గర కూడా ఒక పెద్ద మనిషిగా ఉండే వ్యక్తిత్వం, వివాద రహితుడిగా వారు ఉన్న వ్యక్తి. వారిని ఎంపిక చేయడం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వారి తాలూకు సేవలు ఎంత ఉపయోగపడతాయనేది చెప్పని అవసరం లేదు, అది నిజం కూడా. ఇక గౌరవనీయులు పెద్దలు చిరంజీవి గారిని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ నాయకుల్ని ఎంపిక చేయడం, వారు కాంగ్రెస్ పార్టీ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఒక స్టార్ క్యాంపెయినర్ గా ఉండడమే కాకుండా వారి సేవల్ని దేశం మొత్తం మీద ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో వారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతో ఉపయోగపడతారనే విషయం అందరికీ తెలిసిందే. నిస్వార్థంగా వారు ఏ సామాజిక న్యాయం కోసమైతే ఆలోచన చేసి ఆ న్యాయం కోసం వారు పెట్టిన పార్టీనే కాంగ్రెస్ పార్టీలో మిళితం చేయడమే కాకుండా ఆ వర్గాల కోసం పోరాడుతున్న వ్యక్తి. అటువంటి వారిని ఈరోజు రాజ్యసభగా ఎంపిక చేశారు మా నాయకురాలు. ఆఖరిగా 4వ అభ్యర్థిగా ఒక వేవర్ కమ్యూనిటీ చేనేత కార్మిక వర్గానికి చెందిన వ్యక్తి, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, పార్టీలో ఈరోజు జనరల్ సెక్రటరీగా, రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉంటున్న మన ఆనంద భాస్కర్ గారు 4వ వ్యక్తిగా ఆయన్ని ఎంపిక చేయడం. ఇప్పుడు 90వ సంవత్సరంలో క్రిస్టియన్ పెగడ కోటయ్య గారు రాజ్యసభ సభ్యులుగా ఉంటూ ఆ వర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్రంలో ఎనలేని సేవలు చేశారు. ఆ వర్గాలను గుర్తించాలని, ఆ వర్గాలు ఉన్న ఇబ్బందుల్ని, ఆ వర్గాలకు కావాల్సిన కార్యక్రమాల్ని వారిలో ఉన్న వ్యక్తి అయితే పూర్తిగా వారిని వినిపించడానికి,
తద్వారా సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుంది. ఒక సామాన్య కార్యకర్తకి కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుంది, పార్టీని నమ్ముకున్న వ్యక్తులకు ఎప్పుడూ కూడా పార్టీ అండగా ఉంటుంది అనే నినాదాన్ని కూడా చేయడానికి ఈ పెద్దల ముగ్గురితో పాటు ఆనంద్ భాస్కర్ గారిని కూడా మరి ఎంపిక చేశారనడంలో ఏ విధమైన సందేహం లేదు. ఈ నలుగురు తాలూకా ఎంపికతో మొన్నటి నుంచి కూడా నేను చూస్తున్నాను, నిన్నటి నుంచి కూడా చూస్తున్నాను, ఎంతో మంది మాట్లాడుతున్నారు. పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు, పార్టీ పెద్దలు మాట్లాడుతున్నారు, రాజ్యులు మాట్లాడుతున్నారు, అన్ని వర్గాల నుంచి కూడా ఎంతో మంది నాతో మాట్లాడుతున్నారు. ఈ ఎంపిక శ్రీమతి సోనియా గాంధీ గారు చేసిన ఎంపిక, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేసిన ఎంపిక సముచితంగా అందరికీ ఆమోగ్యంగా ఉందని, దీనివల్ల రాబోయే కాలంలో పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందనే విషయాన్ని వ్యక్తపరిచారు. వారందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇటువంటి ఎంపిక చేసిన మా నాయకురాలిని, కేంద్ర నాయకత్వానికి కూడా రాష్ట్ర శాఖ తరఫున, రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నా తరఫున, మా ముఖ్యమంత్రి గారి తరఫున,